రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మాట్లాడుకునేది మాత్రం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించే. అయితే ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 69 అడుగుల ఎత్తు పై నుంచి కూడా మనకి వినాయకుడు కనిపిస్తున్నాడనమాట. ఈసారి ప్రత్యేకంగా విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కనిపిస్తున్నాడు మనకి విఘ్నేశ్వరుడు. అయితే పక్కన కన్యకా పరమేశ్వరి, ఇంకొక వైపు గజ్జలమ్మ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఈ ఏడాది స్పెసిఫిక్గా చెప్పుకోవాలి అంటే 30 టన్నుల స్టీల్ని యూజ్ చేశారు. అండ్ 30 కిలోల గుజరాత్ నుంచి బంకమట్టిని తీసుకొచ్చి ఇదంతా కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా చెప్తున్నారు. యూజువల్గా అయితే ఒక రోజుకి ముందు ఓపెన్ చేస్తూ ఉంటారు తెరనంతా కూడా. కానీ ఇప్పుడు జనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో ముందుగానే ఓపెన్ చేసినట్లు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూసినట్లయితే లాస్ట్ ప్యాచ్ వర్క్ లాగా జరుగుతున్నట్లు కూడా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా రంగులు అద్దుతున్నారు. ఇంకొక 2 రోజుల్లో ఇవన్నీ కూడా ఏవైతే అడ్డంగా కర్రలు ఇవన్నీ సపోర్టింగ్కి ఉన్నాయో అవన్నీ కూడా తీసివేస్తారు. కాబట్టి అదంతా పక్కగా నీట్గా ఉందా లేదా అని డబల్ చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఈసారి చిన్నస్వామి రాజేంద్రన్ ఆధ్వర్యంలో ఇవంతా కూడా ఈ విగ్రహ ఏర్పాటంతా కూడా జరిగింది. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా సెప్టెంబర్ 6న నిమజ్జనం ఉండబోతుంది. కాబట్టి దానికి పగడ్బందీగా ఉండాలి. కాబట్టి అంటే ఏ ఆటంకం కలగకుండా ఏమీ జరగకుండా ఉండాలి కాబట్టి అన్నట్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ ఇప్పటికే చాలామంది జనాలు, పిల్లలు, తర్వాత పెద్దలు అందరూ కూడా వచ్చేసారు. ఈ రోడ్ అంతా కూడా నిండిపోయారని చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ కూడా చేస్తున్నారు. ఎలా అంటే ఫొటోస్, వీడియోస్ అన్ని పెట్టుకుంటూ వినాయకుడి విగ్రహాన్ని చూడటానికి చాలామంది వస్తున్నారు. అండ్ ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండే ఏరియా కూడా కావడంతో ఎక్కువ రద్దీగా కనిపించే ప్రాంతం. చిన్న రోడ్ అవడంతో ఇంకా ఎక్కువగా రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు కానీ పోలీసులు కానీ ఆంక్షలు విధిస్తూ ఉంటారు. చాలా మంది స్టూడెంట్స్, కాలేజ్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న విషయం కూడా మనకి కనిపిస్తుంది విజువల్స్లో. సో కొంతమంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, మా కాలేజ్. ఓకే. ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అండ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ ఎట్ అవర్ హోమ్ టౌన్ చాలా సేపు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఎలా అనిపిస్తుంది విగ్రహాన్ని అంత ఎత్తులో అలా చూస్తుంటే? లిటరల్లీ ఇట్స్ గివింగ్ us goose bumps and all. We are very happy to see there. ఎప్పుడైనా చూసారా? Yeah, we did. వచ్చాము, చూసాము, అండ్ లైవ్లో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అండ్ సో హ్యాపీ టు హియర్. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు అయితే? 3-4 years ఆఫ్టర్ లాంగ్. యా, ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నారు. ఇప్పుడే. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి అండ్ ఎలా సేమ్ కాలేజ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ బార్గస్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ వస్తాం మేము, చాలా బాగుంటుంది ఇక్కడ. సెలబ్రేషన్స్ కూడా విసర్జన అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. యా. సో హాస్టల్స్ లో ఉంటారా లేదా? మేము డే స్కాలర్స్. సో ఎంత కేటగ్గా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. మొత్తం అంతా కూడా ఫుల్ జనాలు, ఎక్కడ చూసినా జనాలు, ఆ హడావిడి, ఆ గోల అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు ఈ విగ్రహాన్ని ఇలా చూడడం కల్లారా అని అంటున్నారు. ఇంకా కొన్ని రోజుల్లోనే, అంటే ఇంకొక రోజులోనే వినాయక చవితి ఉండటంతో చాలా మంది జనాలు ఇక్కడికైతే వచ్చి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తున్నారు.